నథింగ్ వాళ్ళు నథింగ్ ఫోన్ 2A అయితే నిన్న మనకి మార్చ్ 5th రోజు గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు. సో ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 6th. ఈ ఫోన్ మనకి మిడ్ రేంజ్ బడ్జెట్లో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి నథింగ్ నుండి లైక్ 25K బిలో వచ్చిన ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. అండ్ ప్రైసింగ్ కూడా మనకి చాలా అగ్రెసివ్గా పెట్టారు. అండ్ వీళ్ళు ఇంకొక ఆఫర్ కూడా దీనిపైన ఇస్తున్నారు. సో ఆఫర్ ఏంటి, ప్రైసింగ్ ఏంటి అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది వీడియోలో చూడండి. అండ్ లాస్ట్ వీడియోలో మ్యాక్బుక్ ఎయిర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే ఒకటి చేశాను. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో తర్వాత చెక్ చేయండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం డిజైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో దీని డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మనకి సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. సెంటర్లో మనకి 32MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ట్రాన్స్పరెంట్ డిజైన్ ఉంటుంది. సో లైక్ ఈ ట్రాన్స్పరెంట్ డిజైన్ కోసం వీళ్ళు పాలికార్బోనేట్ మెటీరియల్ వాడినట్టు తెలుస్తుంది. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇది మనకి ప్లాస్టిక్ మెటీరియల్. అండ్ మనకి చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కదా, సో ఫ్రేమ్ కూడా మనకి ప్లాస్టిక్ మెటీరియల్తోనే వస్తుంది. బటన్స్ ఉంటాయి కదా, మనకి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. సో ఇవి మనకి అల్యూమినియంతో వస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ కలర్స్ ఇందులో మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్స్ 2 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది. అండ్ ఇక దీని డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 30-120 Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి 1300 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇది మనకి 10 bit సపోర్ట్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ HDR10+ సపోర్ట్ కూడా ఇందులో మనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7200 ప్రో ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో మనకి ప్రో ప్రాసెసర్ అంటే ఏం లేదు, జస్ట్ వీళ్ళు నథింగ్ వాళ్ళు ఆ ప్రాసెసర్ని కస్టమైజ్ చేసుకున్నారనమాట. లైక్ క్లాక్ స్పీడ్ కస్టమైజ్ చేసుకొని బ్యాటరీ పర్ఫార్మెన్స్ని కూడా కస్టమైజ్ చేశారనమాట. లైక్ బ్యాటరీ ఎఫిషియెంట్ ప్రాసెసర్గా దీని అయితే వీళ్ళు కస్టమైజ్ చేసినట్లు తెలుస్తుంది. అండ్ ఇందులో మనకి 8 cores ఉంటాయి. సో 2+6 కాన్ఫిగరేషన్తో వస్తుంది. లైక్ మనకి ఇందులో 2 cores Cortex A715 cores అయితే ఉంటాయి. సో ఇవి మనకి 2.85 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ 6 cores వచ్చేసి మనకి Cortex A510 అవి ఉంటాయి. అండ్ వీటి క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.0 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఇది మనకి 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ దీని కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 3200 స్క్వేర్ మిల్లీమీటర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్లస్ 12,000 స్క్వేర్ మిల్లీమీటర్స్ క్రయోజెనిక్ ఫ్రేమ్ కూడా ఇందులో ఉంటుందని తెలుస్తుంది. అండ్ మనం ఇక దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ వీళ్ళైతే చాలా వరకు కాస్ట్ కటింగ్ అయితే చేసినట్లు తెలుస్తుంది. మిడ్ రేంజ్ బడ్జెట్లో తీసుకురావాలంటే సో కొన్ని కాంప్రమైజేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తుంది. స్టోరేజ్ వచ్చేసి UFS 2.2 సపోర్ట్తో వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. లైక్ దీని కాంపిటీషన్స్ Realme 12 Pro అండ్ OnePlus Nord CE 3 గురించి మాట్లాడుకుంటే సో వీళ్ళు UFS 3.2 సపోర్ట్తో వస్తున్నారు. అండ్ ర్యామ్ కూడా మనకి LPDDR5X ర్యామ్ సపోర్ట్తో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో నథింగ్లో వీళ్ళైతే ఇక్కడ కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సో ఇందులో మనకి రియర్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా మనకి 50 MP ఉంటుంది. సో ఇది మనకి Samsung ISOCELL GN9 సెన్సార్తో వస్తుంది. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా కూడా మనకి 50 MP ఉంటుంది. ఇది కూడా మనకి Samsung వాళ్ళ సెన్సార్, Samsung ISOCELL JN1 సెన్సార్. ఇది మనకి అల్ట్రా వైడ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి OIS సపోర్ట్ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది మనకి Sony IMX619 సెన్సార్తో వస్తుంది. అండ్ ఇక మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ మనం ఇక కనెక్టివిటీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే Wi-Fi 6 సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్తో వస్తుంది. ఇందులో మనకి డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ NFC సపోర్ట్తో కూడా ఇది వస్తుంది. అండ్ ఇక దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. 8+128GB ఇది మనకి బేస్ వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసి 23,999 ఉంటుంది. అండ్ 8+256 ఇది మనకి 25,999 ఉంటుంది. అండ్ 12+256 ఇది మనకి 27,999 ఉంటుంది. సో ప్రైజింగ్ విషయానికి వస్తే మనకి బేస్ వేరియంట్ అయితే లైక్ మనకి చాలా మంచి ప్రైజింగ్ అని చెప్పొచ్చు. 12th రోజు మనకి ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లైక్ కార్డ్ ఆఫర్స్ అండ్ వీళ్ళ లాంచ్ ఆఫర్స్ అన్నీ కలుపుకుంటే మనకి బేస్ వేరియంట్ 19,999కి వస్తుంది. ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే మార్చ్ 12th రోజు ఓన్లీ మనకి 1 day ఆఫర్ అయితే ఉంటుంది. సో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఆ రోజు మాత్రం పర్చేజ్ చేయండి. సో ఇది మీకు బెస్ట్ బై అవుతుంది. లైక్ ఆన్ పేపర్ ఫీచర్స్ చూసుకుంటే సో 19,000 20,000కి మీకు బెస్ట్ బై అవుతుంది.
ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఆ రోజు మాత్రం సేల్లో చాలా కాంపిటీషన్ అయితే ఉండొచ్చు, బట్ ట్రై చేయండి. అండ్ ఈ ఫోన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ కాంపిటీషన్స్ కూడా మనకి రియల్మీ 12 Pro ఉంది, పోకో X6 కూడా అదే బడ్జెట్ రేంజ్లో అయితే ఉన్నాయి. సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఏది ప్రిఫర్ చేస్తారు అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.